కదా, ఎవరైనా చనిపోతే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఈ ఆత్మకి దేవుడు శాంతి ప్రసాదించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా. ఆ రక్షణ భాగ్యం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి వారు ప్రతి ఒక్కరు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆజ్ఞాతిక్రమే పాపం వల్ల జీతం మరణం. ఆ మరణాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పుట్టుకలో ఏ పాపం లేదు, ఆయన జన్మించడంలో, ఆయన జీవించినంత కాలంలో ఏ పాపం లేకుండా ఈ లోకంలో 33 సంవత్సరాలు ఈ లోకంలో మానవునిగా జీవించి, ఆయన పరిశుద్ధంగా జీవించి నీ కొరకు నా కొరకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని ఆయన శిలువలో ప్రాణం పెట్టి మరలా మృత్యుంజయుడిగా 3వ దినాన్న మృత్యుంజయుడిగా లేచారు. అలాగే మనం అయితే ఆయన విశ్వాసం ఉంచినట్లయితే మనము కూడా చనిపోయినా సరే 3వ దిన ఆయన ఎలాగైతే లేచారో ఆయన ఎంత విశ్వాసం ఉంచి ప్రతివారు మరలా మరణాన్ని జయించి లెగుస్తారు. అలా లేచిన తర్వాత ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఉంటారు. కనుక ఈ మాటలు మీకు తెలియజేయడానికి వచ్చాము. దేవుడి మాటలు దీవించును గాక.